మా సార్ ఫోన్ చేసి షేర్‌కి సంబంధించిన పేపర్‌లు నిన్న లారీ అతనికి ఇచ్చొచ్చావు కదా! వాళ్ళు ఈరోజు యేసుకొని వస్తారంట. ఎడారిలోకైతే పొమ్మని చెప్పాడు. నేను సగం దూరం బయలుదేరి వచ్చిన తర్వాత మా సార్ మళ్ళీ ఫోన్ చేసి ఎడారిలోకి ఖాళీగా వెళ్తున్నావు కదా! వెళ్తూ ఎండిపోయిన గడ్డి కట్టలయితే తీసుకెళ్ళు ఒంట్లకి అని చెప్పాడు. ఎండిపోయిన గడ్డి కట్టలు ఎడారిలోకి యేసుకొచ్చేటప్పటికి రాత్రి తోలిన గాలికి కైమా పడిపోయిందని ఎడారిలో పనిచేసే వాళ్ళిద్దరు అక్కడైతే పనిచేస్తున్నారు. వాళ్ళొచ్చిన దాకా నేను ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి కైమా మధ్యలో ఉండే కట్టెలు పెట్టేదానికి పోతే దాంట్లో ఒక కట్టె ఇరిగి అరిచేతిలో పేడైతే గుచ్చుకొని రక్తం అయితే వచ్చింది. రక్తం తుడుచుకుంటూ ఆ కైమాలోంచి బయటకు వచ్చేటప్పటికి ఆ లారీ అతను షేర్ మూటలు కూడా వేసుకొని వచ్చేసాడు. ఆ కైమా పని పక్కన పెట్టేసి నేను ముందుగా వేసుకొచ్చిన ఎండిపోయిన కట్లన్నీ దింపి ఆ తర్వాత షేర్ మూటలు దింపుదామని నా బండిలో ఉన్న ఎండిపోయిన కట్లన్నీ దింపేశాము. ఆ లారీ అతను మెస్ లోపల బండి పెట్టమని చెప్పి నన్ను పైకి ఎక్కమని చెప్పారు. నువ్వు ఒక్కొక్క మూట అంది మేము కింద నుంచి పేర్చుకుంటా వస్తామని చెప్పారు వీళ్ళు. నేను పై నుంచి మూటలు అందించేటప్పటికి వాళ్ళు కింద నుంచి పేర్చుకుంటూ అయితే వచ్చేసారు. మినిమం 100-150 మూటలు దింపేటప్పటికి మా మేడం అయితే ఫోన్ చేసేసింది. ఈ రోజు మాకు స్వతంత్రం వచ్చిన రోజు కువైట్ సిటీకి వెళ్ళాలి, నువ్వు ఎడారిలోంచి ఇంటికి అయితే వచ్చేవని చెప్పింది. కువైట్ కి స్వతంత్రం వచ్చిన రోజు 25-26 అంట. నేను ఇంక ఎడారిలోంచి అయితే బయలుదేరేస్తాను. ఇంక ఇక్కడ ఉండే మూటలన్నీ వీళ్ళిద్దరు అయితే దింపుకోవాలి.